నమస్తే అందరికీ. నేను తెలుసుగా మీ రైతురాజు గాను. ఏం లేదన్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క హిందూ చూడాలి. ఎందుకంటే ఇగో నేను ఒక హిందూనన్నా. చాలామంది హిందువులుగానే ఈ వీడియో చూసి అని ఊసే వరకు ఆగరు. ఎందుకంటే మన హిందువులే ఒక గోమాతను తింటుర్రు. మీరు నమ్మరు కదా. నిజం అంటే నిజంగా ఇది. ఒక హిందూ అయ్యండి గోమాతను తినడం తప్పు అనుకోవచ్చు మీరు. ఇగో హిందువులే చాలామంది గోమాతలు తింటుర్రు. ఈ సమాజం ఎక్కడ పోతుందో నాకైతే తెలియదు, కానీ ఈ గోమాతలు తినే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా. ఇగో నీకు రాళ్ళు లేపాలనిపించింది అనుకో, వీళ్ళు రాళ్ళు లేపే వాళ్ళే తింటుర్రు. మాకు శక్తి రావాలి, పెద్ద పెద్ద రాయిలు లేపాలి అని గోమాతని తింటుర్రు అన్నమాట చాలామంది. నేను చూసిన కళ్ళారా, నేను చూసినా తచ్చుకొని తినాక ఒకటే చెప్తున్నాను, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇట్లా చేస్తే ఎట్లన్నా మనం ఒక హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ గోమాతలనే తిని మళ్ళీ స్టోరీలు పెడతారు. నేను ఒక హిందువుని, నేను జై శ్రీరామ్ అంటని ఇక స్టోరీలు పెట్టుకుంటారు, లవడాల స్టోరీలు. ఈ కొడుకులు నియమనాలో నాకైతే తెలియదు, కానీ గోమాతను తిని మళ్ళీ ఈ అబ్బా నీకు రాయి లేపాలనిపిస్తే మాత్రం, మీరు చాలామంది చెప్తున్నా, హిందువులకే చెప్తున్నా, నేను ఎవరికి చెప్పట్లేదు. నీకు రాయి లేపాలనిపిస్తే మాత్రం ఇక ఆవు పాలు తాగు, తప్పు లేదు. ఆవును తినకు, తప్పు, చాలా అంటే చాలా తప్పు. మనం ఒక హిందువులం, అది తినరారు. ఏంది బాయ్ ఈ సమాజం ఎక్కడ పోతుంది? గోమాతలు తింటారు బాయ్. మీరు ఒక హిందువులా? మళ్ళీ హిందువులని గొప్పగా చెప్పుకుంటారు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్నా గోమాతలు తినకూడదు. ఈ అబ్బాయి సమాజం ఎక్కడ పోతుంది? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందన్న ఈ న్యూస్ తినగానే. న్యూస్ వచ్చింది నాకు, అంత లేదని వీడియో చేయరు తెలుసా, అంత లేదని ఒక వీడియో చేయను నేను. ఈ న్యూస్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నా. మన గోమాతల్ని మనం కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఇంతేగాని గోమాతను తినకూరన్నా చాలా అంటే చాలా తప్పన. మనం ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుందామన్నా. జై శ్రీరామ్ అందరికీ.